వెల్కమ్ టు SR7 TV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో క్రెడిట్ చోరీ, మా హయాంలోనే వేగంగా పనులు జరిగాయి, మాజీ సీఎం వైఎస్ జగన్. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. దాదాపు 38కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం తెలపనుంది. ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాదాపు 200 కోట్లతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయనుంది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విబిజి రామ్జీ పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావని అందరూ గుర్తించారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో కూడా అనేక సవరణలు చేసుకున్నామని ప్రస్తావించారు. ఇవాళ రాజమండ్రిలో పురంధేశ్వరి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2024 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. వికసిత్ భారత్ అంటే ఏదో కేవలం డబ్బు రూపేణా లేకపోతే జాతీయ స్థూలోత్పత్తిలో మనం ముందుకు వెళ్ళటం లేకపోతే ప్రగతి సాధించడం మాత్రమే కాదు. నిజమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందో ఆ లబ్ధి నిజమైనటువంటి అర్హులకి అందినప్పుడే వికసిత్ భారత్ మనం కైవసం చేసుకోగలుగుతామని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వికసిత్ భారత్ అంటే మనకి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలి, వికసిత్ జిల్లాలు కావాలి, వికసిత్ మండలాలు కావాలి, వికసిత్ గ్రామాలు కూడా మనకు కావాలి. కనుక వికసిత్ భారత్ 2047 సాధించాలి అనంటే వికసిత్ అంటే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు కూడా చాలా చాలా అవసరం. వాటి భాగస్వామ్యం ఉంటే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఈ మార్పులు చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేటువంటి పేరుతోటి విబిజి రామ్జీ అనేటువంటి పేరుతోటి ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని సవరించి ఇప్పుడు 2025లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడే కృష్ణానదికి వరద నీరు ఇలా వస్తుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్. కొత్త రిజర్వాయర్లకు కాదు, ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపే కార్యక్రమమే ఇది. తెలంగాణ ఏపీ ఇద్దరు ఒకటే. తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చే పనులు జగన్ ఎప్పుడూ చేయడని పేర్కొన్నారు. కానీ ఈ ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేది మా వాదన. అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెరగాం. ఒక ఇంట్లో గొడవలు పెట్టి రాజకీయాలు చేస్తామంటే కరెక్ట్ కాదు. 40 ఏళ్ల రాజకీయమని చెప్పుకునే చంద్రబాబు ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడం? మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి సరిదిద్దుతూ వచ్చామని జగన్ తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని,
తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబు కోసం పడరాని ప్లాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు 15,000 ఎకరాల భూమి కావాలన్నారు. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు. మేము వచ్చాక 2,700 ఎకరాలకు కుదించి పనులు మొదలుపెట్టాం. 2,200 ఎయిర్పోర్టుకు, ఏరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేము వచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేకపోయారు. మేము వచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటపడ్డాం. నేను స్వయంగా వెళ్లి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతిపత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినాను అనుకో, బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గోదావరి కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాజాగా ఆయన ఇరిగేషన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ విషయంలో అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మేము నదీ జలాలపై కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తామే ప్రారంభించామని కాంగ్రెస్ అంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి పేరు ఎందుకు లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది మరణ శాసనం, వాళ్లే జాతీయ హోదా ఇవ్వలేదు అని లొల్లి చేస్తున్నారన్నారు. రీఆర్గనైజింగ్ యాక్ట్ లో 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన చట్టంలో లేని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇస్తారు అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 2 చోట్ల నుంచి గోదావరి నీళ్లు పోయావు మొత్తం ఇదే. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన, సార్ అలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆపు అంటే కనీసం దానికి స్పందన లేదు. ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రజాజీవానికి వచ్చిండు, దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు, పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు, పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్ చెప్పిండు, రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన చెప్పిండు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ సార్ అక్కడ గుళ్ళ వేసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయనే తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఏపీ విరామ ప్రారంభ దర్శన సమయంలో హాస్య నటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్, గాయని మంగ్లీ స్వామివారిని సేవలో పాల్గొన్నారు. ప్రముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అప్పగించారు.
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. వరుసగా 4వ రోజు అగ్ని కీలాలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఈ నెల 5న బ్లోఅవుట్ జరిగినప్పుడు భారీ మంటలు రాగా ప్రస్తుతం ఉధృతి తగ్గింది. ప్రమాద స్థలానికి 10 మీటర్ల దగ్గరకు వెళ్లి సిబ్బంది నియంత్రణ చర్యలు చేపడుతున్నారన్నారు. మంటలను అదుపు చేసేందుకు నీటిని విరచిమ్మే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. మంటలు పూర్తిగా ఆర్పేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో మరోసారి టీడీపీ వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల వివాదం కొనసాగుతుంది. వైసీపీ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నేను రాయలసీమ బిడ్డనే, నాకు పౌరుషం ఉందని తెలిపారు. కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెల్లుతున్న వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్. దమ్ముంటే ఇప్పుడే రండి, చూసుకుందామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంతా షో ఆఫ్ చేస్తున్నారు. రాయలసీమకు పౌరుషం లేదంటున్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే గారు, అదే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలు. రాయలసీమకు పౌరుషం లేదు, మెడతో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికి ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడి వచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఇప్పుడు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినారు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడు కదా రే, పనికి బాగా నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు. డ్రైనేజ్ కాలువను చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటాడు? ఈ ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు కొడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుండిందిరా నీకు? ఎంతుండిందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.